దరిద్రమే మనకు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు అదృష్టం ఎన్ని నుంచి వస్తుంది చెప్పండి. ఇంకా దసరా షాపింగ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. లేట్గా పోస్ట్ చేసినా లేటెస్ట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం కుదరలే అసలు. ఇన్ని రోజుల నుంచి ఈ రోజు కుదిరింది అనమాట. ఇంతకీ నా చేతిలో డబ్బులు ఎందుకు చూపిస్తున్నానా నా చేతిలో ఒక 2500 ఉన్నాయి. వీటితోటే మనం షాపింగ్ చేద్దామని చెప్పి ఆ వీడియో అట్లా పెడదాం అనుకున్నా. పక్కన వేరే అంకుల్ వాళ్ళు ఉన్నారు. సో మనకు సిగ్గు ఎక్కువ కాబట్టి ఏం చెప్పలేదు, జస్ట్ డబ్బులు చూపిస్తున్నా అంతే. ఇంకా అంత షాపింగ్ చేయాలంటే తిరగాలంటే కొంచెం ఫుడ్ సపోర్ట్ కావాలి కదా మనకి. మన ఒంట్లో స్టామినా లేకపోతే వాంతోటి బేరాలు ఆడలేం కదా. అందుకని ఇంకా ఫుడ్ తింటాను అనమాట. ఇంకా చలో రైట్ చక్కగా చార్మినార్ కొట్టేసినాం బండి. ఇంకా చార్మినార్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ చేసిన అనమాట. ఫస్ట్ శారీ ఏదో సెలెక్ట్ చేసుకోక ముందుకే నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తాను అంటే నా అంత మీద ఇంకెవరు ఉండుండరు, మీకు తెలిసిందే, అది వేరే విషయం. మళ్ళీ కామెంట్స్లలో వేసుకోకండి. ఇంకా శారీస్ షాపింగ్కి వెళ్ళినాం అనమాట. అక్కడ కొన్ని శారీస్ ఫస్ట్ నేను ఒక షాప్కి పోయినా. అక్కడ నాకు శారీస్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక 2-3 శారీస్ సేమ్ అదే మోడల్ ఉన్నాయి. వాడు తక్కువ బడ్జెట్ అనేసరికి అన్నీ అవే మోడల్స్ వేస్తున్నాడు. సో వానికి ఫస్ట్ నాకు 3500 చెప్పిండు ఆ శారీ. ఇంకా డౌన్ అయ్యి వాడు 1100కి వస్తే నేను 600కి అడిగిన. ఎందుకంటే మనకు ఎట్లాగా శారీస్ నచ్చలేదు. ఇంకా తీసుకోము ఎట్లాగో, వాడు 600 అంటే నన్ను వదిలేస్తాడేమో అని చెప్పి అసలు వదిలేసలేడు తెలుసా. ఫస్ట్ వాళ్ళు ఎంత ఇస్తారో చెప్పండి అని చెప్పి ఎమ్మడి పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక 600 అనేసరికి సరే వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా వాడే నిమ్మలంగా సైడ్ ఇచ్చిండు. ఇంకా స్టార్ట్ చేసినాం మళ్ళీ వేరే షాపింగ్స్. ఒక్క షాప్లో మనకి నస్తాయి అని అంటే అసలు మనం ఆడోళ్ళం ఎందుకైతే చెప్పండి, కామ్ కదా. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళినాము. మాకు కొంచెం రూట్స్ దొరకక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకా నా దరిద్రం ఎట్లుంది తెలుసా, మార్నింగ్ 5కి బస్కి వెళ్తే మేము హైదరాబాద్కి వెళ్ళేసరికి 7-7:30 అట్లా అవుతుంది. ఆ బస్సు దొరికితే బాగుండేదని చెప్పి నేను లేచేసరికి 6కి అంటే 5కి అలారం పెట్టుకుంటే అది మోగుతూనే ఉంది కానీ నాకు సోయి లేదు. ఫస్ట్ ఇంకా 6:30కి లేచి మళ్ళీ నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయి మా స్టేజ్ దగ్గర ఆగితే 7:30కి వచ్చే బస్సు 7:45కి వచ్చింది. ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళేసరికి ఆ ట్రాఫిక్లో 11-11:30 అయ్యింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ నేను రెడీ అయ్యేసరికి 2-2:30 అయ్యింది. 2:30కి షాపింగ్కి వెళ్ళినాం. ఇంకా చూడాలి అసలు కరెక్ట్ టైంకి బయటకు వెళ్ళినాం తెలుసా. అసలు వర్షము, నేను ఒక శారీ తీసుకున్న లోపు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది మధ్యలోనే. అందుకే నా ఫేస్ మొత్తం సాడ్ పెట్టుకొని నడుస్తున్నా. ఇంకా స్ట్రీట్ షాపింగ్లలో అదొకటి ఇదొకటి తీసుకుందాం అనుకున్నా, చాలా తీసుకుందామని హోప్స్ పెట్టి ఇంకా ఆఫీస్లో లీవ్ పెట్టి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అసలు ఏది వర్కౌట్ కాలే. అందుకే దరిద్రం ఎప్పుడు నాతోటే ఉంటుందని చెప్తున్నా. అసలు ఏందో ఏమో అబ్బా, అసలు ఏదో ఒకటి అనుకొని వెళ్తా, అసలు ఏది కానే కాదు. ఇంక అక్కడ అన్నీ చూసినాము, కాకపోతే ఏది సరిగా నచ్చట్లా. అంత షాపింగ్ చూసేసరికి బుర్రలో కొన్ని థాట్స్ పెట్టుకొని వెళ్ళినలే కానీ అవి అసలు నాకు కొంచెం కూడా నచ్చట్లా. మళ్ళీ అందులోటి ఇంకా వీడియో సపోర్ట్స్ కూడా లేక నేను ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను అనమాట. ఒక్క షాప్ ఏం తిరగలే, 5-6 షాపులు తిరిగినాము. ఏడా చక్కగా నచ్చలే. ఏడా నేను ప్రైస్ తక్కువ అయ్యేప్పుడు వాళ్ళు చక్కగా వెళ్ళిపోమని చెప్పుడు. ఎందుకంటే ఇంకా ప్రైస్ చెప్పలేదు అనుకో అసలు వాళ్ళు వదిలేయట్లా. వద్దు ఉండండి, ఎంత ఇస్తారో చెప్పండి, 1000 ఇస్తారా 1500, నాకున్న బడ్జెటే ఇదిరా బాబు, 1000 శారీ కావాలని లాస్ట్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక శారీ పిక్ చేసుకున్నాను అనమాట. ఇంకా అది తీసుకొని ఇంకా నేను వేరే ప్లాన్స్ వేసుకొని వచ్చిన. చార్మినార్ టు కోటి టు అమీర్పేట అని చెప్పి అట్లా. కానీ చార్మినార్ కానే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకా ఓయిలో కాసేపు టైం స్పెండ్ చేసి, అంటే టైం స్పెండ్ అంటే స్పెండ్ ఏం కాదులేండి, ఇంకా అక్కడ వర్షం పడుతుందని చెప్పి ఎటు దిక్కు లేక అక్కడ నిలబడాల్సి వచ్చింది. ఓయిలో కాసేపు నిలబడి ఇంకా కథం చెలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి బయలుదేరదాం అనేసరికి ఫుల్ ట్రాఫిక్, అసలు ఎక్కడికి కదిలే ఛాన్స్ కూడా లేదు. ఇంకేం చేస్తాం, మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికే నైట్ వెళ్ళి అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. ఇది పరిస్థితి. ఏదైనా సరే నాతోటి మాత్రం దరిద్రం 100% నా చుట్టే ఉంటుంది. ఒక శారీ కోసం నేను అంత దూరం వెళ్ళిద్దని చెప్పి ఇప్పటికి నవ్వు వస్తుంది నాకు. మళ్ళీ షాపింగ్ అంతా జనం వల్ల చేసిన అంతే. ఇంకా తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నచ్చితే